రాజశేఖర నాయకత్వం, రాజశేఖర నాయకత్వం. అయ్యో ఎటు ఈ రాష్ట్ర సాధకుడు, ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని విచారణ పేరుతో మరి ఈరోజు పిలవడం నిజంగా ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రతీక అయినటువంటి సావు నోట్లపై తెచ్చినటువంటి కేసీఆర్ గారిని పిలవడం నిజంగా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఒక విషయం ఏంటంటే నిజంగా పోలీసులకు కేసీఆర్ గారు ఎక్కడ నివాసం ఉంటారో తెలియనటువంటి చాతగాని దద్దమ్మ తెలివి లేని ఇవాళ పోలీసు యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే నిజంగా మరి కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో తెలియదా, వారు ఎక్కడ నివాసం ఉంటున్నారో తెలియదా? గోడకు నోటీసులు అతికిపోవడాన్ని మేము ఇవాళ చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా నిరసిస్తూ మరి ర్యాలీలు, బైక్ ర్యాలీలు చేస్తూ, ధర్నాలు చేస్తూ, రాస్తారోకాలను నిరసన రూపంలో తెలుపుతున్నటువంటి ఈ సందర్భంలో నిజంగా పోలీసులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారి ఇంటికి పోయి, ఆయన ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి మహానేత, ఉద్యమ నేత, పోరాట నేత కనుక మరి ఆయనకు నేరుగా పోయి ఇవ్వాల్సినటువంటి పోలీసు వాళ్ళు కనీసం గోడ కత్తిపోవడం నిజంగా అవమానంగా భావిస్తూ ఇవాళ నిరసన తెలియజేస్తున్నాం. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు సుభిక్షమైనటువంటి దేశానికి రోల్ మోడల్ పరిపాలన కేసీఆర్ గారు అందిస్తే ఈ 2.5 ఏళ్ల పరిపాలనలో కేసులు, అబద్ధాలు, తిట్లు, అవమానాలు, మరి లొట్టపీసు కేసులన్నీ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అవమానిస్తూ కేసుల పేరుతో కాలయాపన చేయడమే కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి మరి ఏవైతే హామీలు ఉన్నాయో 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, అది చేయడం చేత కాదు. తులం బంగారం ఇస్తామన్నారు, అది చేయడం చేత కాదు. మరి 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపలే ఇస్తామని అన్నారు, యువతను మోసం చేసిరు, అది ఇవ్వడం చేత కాదు. అంతేకాకుండా రైతు భరోసా 15,000 ఇస్తాం, కేసీఆర్ ఇస్తే 10,000 అని నయవంచన చేసి రైతాంగాన్ని మోసం చేసి
ఇవాళ ఆ రైతు భరోసా కూడా ఎగ్గొట్టి ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వకుండా 15,000 అన్నారు, 10,000 కూడా ఇవ్వకుండా మరి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్. మరి వాళ్ళు చెప్పినటువంటి 420 హామీలను అమలు చేయగాక అసమర్థ పరిపాలన సాగిస్తూ ఒక తుపాకీ రాముడు మాట్లాడినట్టుగా ఒక మరి తుగ్లక్ పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. కనుక ఇప్పటికైనా ఈ కేసులు బీసులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బిడ్డ కేసీఆర్ గారిని ముట్టుకుంటే తెలంగాణ మొత్తం అగ్గి రాజేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఎవరు కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ఏ మాత్రం ముట్టుకున్నా కూడా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ మరి తెలంగాణ ప్రజానికం కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఏ సందర్భం వస్తే ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కాలని చూస్తా ఉన్నారు. కనుక ఖబర్దార్ బిడ్డ, మీకు ఇంకా 2 ఏళ్ళ 3 ఏళ్ళ అవకాశం ఉన్నది. చాతనైతే తమ్ముంటే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చండి. అది కాక ఈ సీట్ల పేరిట కేసుల పేరిట కాలయాపన చేద్దామని ఊరుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తెలంగాణ ప్రజలు మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.